సండే అంటేనే కాస్త పని ఎక్కువగా ఉంటుంది. అందుకు తోడు ఇంకా ఏదో చేద్దాము అనే ఆతృత కూడా ఉంటది. సండే కదా! ఇంకా స్పెషల్‌గా ట్రై చేద్దామని కూడా అనిపిస్తది. మరి ఈ సండే రోజు స్పెషల్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పొచ్చు నాకు. నిజంగా వన్ బై వన్ చేసుకుంటూ రెస్ట్ లేకుండా ఇంకోటేంటి అంటే ఇంకా చేయాలి పిల్లవాడికి ఏదైనా అని ఇంకా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. మెయిను ఏదైనా సరే ఇంట్లో చేసి పెట్టాల్సిందే అని ఒక టార్గెట్ అయితే నేను పెట్టేసుకున్నాను. బాబు పుట్టిన దగ్గర నుంచి అసలు ఓపిక ఉన్నా లేకపోయినా సరే, నిద్ర పట్టినా పట్టకపోయినా, నిద్ర మానుకొనైనా సరే రేపటి రోజు ఇలా ఉండాలి అని ముందుగానే మెనూ అనేది ఒక ప్రిపేర్ చేసుకొని మరీ లైఫ్ స్టైల్ అయితే ఉంటుంది. సో ఇక్కడైతే ఆల్రెడీ ఫిష్ కూడా తెచ్చేసేసుకున్నాము. ఎక్కువ రేట్ అయితే అనిపించింది, కానీ లైవ్ ఫిషెస్ అనమాట. వీడియో కూడా తీశాను, కానీ అదైతే రికార్డ్ అవ్వలేదు. నా ఫోన్ ఈ మధ్య బాగా ప్రాబ్లం అయిందబ్బా. సో కొన్ని వీడియోస్ అయితే రికార్డు చేసినా కానీ రికార్డ్ అయితే అవ్వటం లేదు. లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారితో మీటింగ్ అప్పుడు కూడా సెల్ఫీ తీసుకున్నాను పవన్ కళ్యాణ్ గారితో. సో ఆ వీడియో కూడా అస్సలకి రికార్డ్ అయితే అవ్వలేదు. చాలా అయితే బాధ వేసింది అనమాట. సో కొన్ని వీడియోస్ అయితే రావట్లేదు, అది పరిస్థితి. అక్కడ ఫిష్ మార్కెట్ దగ్గర లైవ్ ఫిషెస్ అలాగా కొట్టుకులాడతాము, అవి తీసి మళ్ళీ కాటాలో వేయటము, మళ్ళీ కాటాల నుంచి పైకి దూకటము, వాటి మా కళ్ళ ముందు పాపం కర్రతో ఒకటి కొడితే, అంటే అది ఒక రోకల బండలాగా ఉందనమాట, అది కొడితే చచ్చిపోవడం. అమ్మో, నాకైతే భలే బాధేసింది. కానీ చేస్తాను కానీ తినబుద్ధి కాదు నాకు. కానీ ఇది చూసిన తర్వాత అసలు పులుసు కూడా వద్దురా బాబు అని అనిపించింది. సో అందుకనే మా వారు ఏమన్నారు అంటే, ఇంకా నువ్వు ఇది చూసిన తర్వాత నువ్వు చేపల పులుసు కూడా తినేలా లేవు కదా, మరి ఫ్రై చేసేసేయమన్నారనమాట. సో ఫ్రై అయితే చేసేసాను. మరి ఉట్టి ఫ్రైతో తినలేం కదా, అందుకని రసం అయితే పెట్టేసేసాను. రసంతో పాటు పచ్చడి కూడా చేశానఅనమాట. సౌండ్ చేయకు. రసం అయితే చాలా చక్కగా బాగా కుదిరాయి అండి. రసం పౌడర్ కూడా ఇంట్లోనే చేయటం కదా, చాలా బాగా కుదిరింది. చక్కగా గ్లాసులో పోసుకొని తాగేసేయచ్చు. నేనైతే అలానే చేస్తానబ్బా. మిగతా వారి సంగతి ఏమో కానీ నాకైతే ఇంట్లో కనుక రసం పెట్టాను అంటే, లేదు అంటే ఆకుకూర ఏదైనా మెత్తి తాలింపు వేసాను అనుకోండి, ఖచ్చితంగా ఒక టీ గ్లాసుడైనా సరే ఒక సూప్ లాగా పక్కన తీస్తాను. సో ఇక్కడైతే ఫ్రై లైవ్ ఫిషెస్ అని చెప్పాను కదా, టేస్ట్ కూడా చాలా బాగుంది అని చెప్పేసి మా వారు మెచ్చుకోవడం అయితే జరిగింది. ఇదిగోండి, ఎప్పుడైనా సరే తక్కువ ఆయిల్లోనే నేను ఫ్రై అనేది చేస్తాను. అది చికెన్ పకోడా కావచ్చు, లేదు మామూలుగా ఆనియన్స్ పకోడా కావచ్చు, బజ్జీలు కావచ్చు, ఏదైనా సరే తక్కువ ఆయిల్. ఎందుకంటే ఇది మళ్ళీ నేను రీయూజ్ చేయడము నాకు అస్సలు ఇష్టం ఉండదు. చాలామంది ఏంటంటే నన్ను అడిగేది, అక్క కనీసము ఆ పీసెస్ డీప్ ఫ్రై అయినా అవ్వాలి కదా, మరి ఏంది మరి అంత తక్కువ వేస్తారు ఆయిల్ అంటారు. ఎలా చేసినా కానీ అది ఫ్రై అవుతుంది. అదే అనమాట, దానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి అనమాట. టెక్నిక్ ఫాలో అవుతాను నేను. ఇక్కడైతే లంచ్ కూడా అయిపోయింది మా చిన్నబాబు. తర్వాత ఇదిగోండి, ఇక్కడ నేను కూడా లంచ్ అయిపోయిన తర్వాత చెప్పాను కదా రసం చాలా బాగుంది. రసంతో అయితే నేను తినటం జరిగింది. రసంలోకి ఎగ్ ఆమ్లెట్ అయితే నేను వేసుకున్నాను, వీళ్ళు మాత్రము ఫిష్ వేసుకున్నారు. తర్వాత పచ్చడి. సో ఇది వచ్చేసేటప్పటికి బుజ్జిగాడికి నిజంగా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చబ్బా నాకు. బుజ్జిగాడి స్కూల్లో జాయిన్ చెప్పాను కదా, చెప్పాను. మరి వీడియో పోస్ట్ చేశానో నాకైతే తెలియదు, కానీ అది అన్లిస్ట్లో అయితే ఉంది, పోస్ట్ చేస్తాను. మరి ఎంత ఫీజు, ఎక్కడ స్కూల్ అని కూడా నేను మొత్తం క్లారిటీగా వీడియో తీశాను. ఎక్కడికి వెళ్ళినా పింక్ మాత్రము కంపల్సరీగా ఉంటుంది. ఇక్కడైతే మా చిన్నవాడైతే వీడియో తీస్తున్నాడు, బుజ్జిగాడికి అయితే ఇలా అట్లా ఇస్తున్నాను. బుజ్జోడు అండ్ వాళ్ళ నాన్నగారు వచ్చేసి పడుకున్నారు. లంచ్ అయిన తర్వాత ఖచ్చితంగా పడుకోవడం అని మాత్రం ఒక హ్యాబిట్ లాగా ఉంది. బుజ్జిగాడికి కూడా కొద్దిగా బలవంతంగానే నిద్రపుచ్చానబ్బా. ఎందుకు అంటే బాగా అల్లరి చేస్తున్నాడు, అది లాగుతున్నాడు. చిన్న బాబు కదా, 1 year వెళ్తే ఇంకాస్త మన ఇదిలోకి వచ్చేస్తాడనమాట. ఇదేంటి అంటే అది తీయకూడదు అనేది ఇంకా తనకు తెలియడం లేదు. సో ఫైనల్గా అయితే ఇక్కడ నేను అట్టలైతే వేస్తున్నాను. నేను జనరల్గా తీసుకునే ఆదిత్య బుక్ షాప్లో ఇదిగోండి, ఇద్దరైతే నిద్రపోతున్నారు. సో ఇంక ఇది ఈవినింగ్ టైంలో ఖచ్చితంగా ఈ సమ్మర్కి
కూల్ డ్రింక్స్ అయితే తాగట్లేదు, కానీ ఇంట్లో ఏదో ఒకటి షర్బత్ లాగా, లేకపోతే కటోరా, సబ్జా, ఏదో ఒకటి బాదం మిల్క్ కానీ, ఇంకా ఫ్రూట్ జ్యూస్ కానీ ఇలాగైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ సండే స్పెషల్గా ఈయనేమన్నారు అంటే సోడా ఎటు ఉంది కదా, మరి సౌండ్ సబ్జా తోటి టీవీ పెట్టేసేసారు షర్బత్ లాగా సో టీవీ అని చెప్పాను కదా లాస్ట్ టైం వీడియో కూడా నేను పోస్ట్ చేశాను. పిల్లోడికి ఇంట్లో చేసింది కాబట్టి సబ్జా కాబట్టి లాస్ట్ టైం ఉన్నది టీవీ బాగా చేపించాము. బుజ్జిగాడికి లైట్ కూలింగ్ తోటి సబ్జా వేసి ఇవ్వడం అయితే ఆల్మోస్ట్ పాడైపోయిందని పక్కన పెట్టేసాను. నా డ్రెస్ చూసారా ఇందాక, ఖచ్చితంగా బాగు చేస్తే 14 మెరూన్ లాగా ఉంది కదా, పనిచేస్తుంది. కాకపోతే అక్కడ టీవీ చూడం కాబట్టి మనకి పింక్ ఫ్లవర్స్ ఉన్నవి. ఇప్పుడు ప్యాంట్ వచ్చేసి పింక్ వేసుకున్నాను. ఇదిగోండి పింక్ ఫైనల్ గా మరి మీరు అనుకోవచ్చు మెరూన్ వేసుకుంది ఏంటి, లెమన్ సీడ్స్ లాంగ్ లుక్ లో కనపడదు, అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది. ఇంకా రెడీ అయిపోయినట్లే. ఇక్కడ వచ్చేసేసి నేనైతే కలుపుతున్నాను. వీటిలో ఇందాక వీడియోలో చూసినప్పుడు అప్పుడే మనకు లెమన్స్ తో మనిషినే కదా. సో ఆ చొమ్ముళ్ళు ఇక్కడ తిక్కగా సబ్జా ఉన్నాయి చూసారా, అది బుజ్జిగాడికి ఇచ్చాను. చూసారా, ఇదిగోండి. ఎందుకు అంటే బుజ్జిగాడికి సబ్జా తినటము తాగటము అలవాటు చేయాలి, ఏదైనా మంచి హ్యాబిట్ కదా. అందుకని లైట్ కూలింగ్ తోటి అలా ఇచ్చాను. బాబుతో పాటు మేము కూడా లైట్గానే తాగాము. మరి మేము తాగిందే మళ్ళీ ఇవ్వాలి అంటే మేము కూలింగ్తో తాగినప్పుడు వాడి కూలింగ్ ఇచ్చామనుకోండి జలుబు చేస్తుంది కదా. సో వాడి కోసము మా లైఫ్ స్టైల్ కూడా కాస్త మారిందన్నమాట. కానీ మాకు కూడా అంత కూలింగ్ తాగకూడదు, నార్మల్ కూలింగ్తో అయితే తాగేసేసాము. ఇదిగోండి, ఈయనకేమో గ్లాస్తో పోయి ఇచ్చాను, బుజ్జిగాడికేమో చిన్న స్మాల్ గ్లాస్తో ఇచ్చాను. దాంట్లో మిగిలిన హాఫ్ గ్లాసు అంటే చెంబు అంటేనే మనకి హాఫ్ లీటర్ పడుతుంది కదా, 250 ml అంటే పావు లీటరు మా వారికి ఇచ్చేసాను. కరెక్ట్గా పావు లీటర్ అంటే 1 గ్లాస్ అండి, అక్కడ ఉన్నది 1 గ్లాసు. చెమ్ముడు తాగాడు అనుకుంటారేమో. ఈవినింగ్ డ్రింక్ అయిపోయింది, ఈవినింగ్ స్నాక్స్ ఉండాలి కదా. సో ఈవినింగ్ స్నాక్స్ కింద ఏం చేశాను అంటే నేను జుడి తినేస్తున్నాను కూడా, పాప్కార్న్. ఆ పాప్కార్న్ కూడా ఇంట్లోనే చేశాను. పాప్కార్న్ కూడా బయటవి కొని బిజ్జుగాడికి పడడం ఇష్టం ఉండదు, దాంట్లో ఎక్కడ టేస్టీ సాల్ట్ అజినోమోటో కలుస్తుందని చెప్పి భయము. సో ఇవి కూడా నేనే ప్రిపేర్ చేశాను ఇంట్లో. ఎలా ఏంటి అనేది వీడియో తీశాను, అది చెప్పాను కదా కొన్ని వీడియోస్ రావట్లేదు అని. సో అదనమాట. ఎక్కడ వచ్చేసేటప్పటికి బుజ్జిగాడికి కొన్ని ఇస్తున్నాను. కొన్నిట్లో నేను కాస్త ఉప్పు కారం పసుపు వేసుకుందాం అనుకుంటున్నాను, కానీ ఈయన వద్దన్నారు. నీ కడుపులో మంట కదా, ఎందుకు వచ్చిన గోళ, మళ్ళీ ఐదుని మళ్ళీ ఇదంతా ఎందుకు, మధ్యాహ్నం కూడా పచ్చడి తిన్నావు కదా అని అన్నారు. సో అందుకని అప్పుడప్పుడైనా సరే ఆయన మాట వినాలి అని అనుకున్నానమాట. సో ఫ్రెండ్స్, అది ఇక్కడ రేపటికి టిఫిన్ ప్రిపేర్ చేసుకోవాలి కదా. మ్యాక్సిమం పిండ్లు కూడా బయట తీసుకురాను, అది అట్టుపిండి అయినా ఇడ్లీ పిండి అయినా జొన్నదైనా రాగిదైనా ఏదైనా సరే మ్యాక్సిమం తీసుకురాను. ఇంట్లోనే జొన్న అట్టుకైతే వేశాను. ఇక్కడ బియ్యము, జొన్నలు, తర్వాత వచ్చేసి కొద్దిగా మెంతులు, మినపప్పు అలా అయితే వేసేసుకున్నాను. చూసారా, ఇలాగా చక్కగా 8 hours కనుక నానాయి అంటే చక్కగా జొన్నలు కూడా బాగా సోక్ అవుతుంది. చక్కగా కూడా మనము మిక్సీ అయితే పెట్టేసేసుకోవచ్చు. ఆల్రెడీ కడిగాను, 4-5 సార్లు కడగంది. నాకైతే నిజంగా మీరు నమ్ముతారో నమ్మరు, అసలు అంటే జనరల్గా అందరూ అలా చేస్తారు, నాకేందంటే ఇంకా గిలి ఎక్కువ. బయట అనుకోండి ఎలా పడితే అలా చేస్తారని చెప్పేసి బయట తేవడం కూడా నాకు ఇష్టం ఉండదు. అదంతా శుభ్రంగా నానిన తర్వాత చూసుకున్నప్పుడు 2-3 సార్లు బాగా నానిందా లేదా అని చూసుకున్న తర్వాత ఇది ఎగ్జాక్ట్గా 11-11:30 అయ్యిందండి. 12 కూడా అవుతుందేమో మేబీ, అక్కడ టైం కూడా పడుతుంది, మీరు చూడొచ్చు. సో పర్ఫెక్ట్గా అయితే బాగా సోక్ అయ్యింది. సో అది మరపెట్టుకోవాలి. మరపెట్టుకున్న తర్వాత అది ఫ్రిడ్జ్లో అలా పెట్టేసేయకుండా నైట్ టైం అలా వదిలేసేసానమాట. మార్నింగ్ 6కి అలా తీస్తాను. అలా తీసిన తర్వాత చక్కగా మనకి బుత్తులాగా వస్తుంది. నిజంగా చాలాగా పులిసిపోయింది అంటారు చూసారా, అది పులిస్తే అట్టు కూడా చాలా బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది. మనకి పుల్ల పుల్లగా అలా అలా ఉంటే మనకి తినబుద్ధి అవుతుంది అనమాట. సో నేనైతే 2 సార్లుగా మిక్సీ వేసేసాను, టేస్ట్ కూడా చాలా బాగుంది. అది పరిస్థితి. ఇంకా ఇంటి పనులన్నీ రేపు మార్నింగ్ అన్నీ సిద్ధపరచుకొని ఇంకా టైం వచ్చేసేసి చూస్తే 12 దాటుతుంది.
ఇంకా పడుకోవాలి. బుజ్జి కానీ ఉదయాన్నే లేచి మళ్ళీ రెడీ చేసుకోవడం, వాడు టిఫిన్ వేసుకోవటము, అబ్బా చాలా గందరగోళంగా ఉంది. కాకపోతే ఇందులో మా వారి హెల్ప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి సమ్ బెటర్. సో ఫ్రెండ్స్, అది అండి సండే వ్లాగ్ అయితే. మరి ఈ సండే వ్లాగ్ ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా చూడండి. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, అలానే చూసిన ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్